బాగున్నావా? మీ పేరు? మారమ్మనా? ఒకటే ఉంటారా? ఏం నడవడానికి అవ్వదా? అయ్యలే సమయ మొన్న ఆ రోడ్లోనే ఆడ సిరిండ్ వస్తుంది, 2 అడుగులు మార్చుకుందాము అని పోతే దోసంతా పదామని పడిపోతే. ఎప్పుడు? 3 దినాలు. 3 రోజుల నుంచి అవ్వట్లేదా? అంతకు ముందు బానే ఉండిందా? లేదు సమయ, నువ్వు పుట్టిండేది అట్లా. పుట్టడమే అలా పుట్టారా? ఈ కాలు కొరస, ఈ కాలు పొడవు, ఈ చెయ్యి పొడవు, ఈ కాలు చెయ్యి, దీంట్లో ఏమో సత్తి లేదు. పిల్లలు అయిండ్ల అవ్వలేదు. తాత పోయి 15 ఏళ్ళు అయితే ఉంది. అయ్యప్ప ఈటికే వచ్చి ఈ ఊరికి వచ్చి తెలియగా మా అక్కని చేసుకుండే. ఈమెనే ఫస్ట్ మీ అక్కని పెళ్లి చేసుకున్నారా? మా అక్కని చేసుకుండే. ఆ పక్క ఉన్నది తాతనా? ఓకే. ఆమె చేసుకుని ఇంకా మళ్ళా నన్ను చేసుకుంది. ఎంతో ఓనాపుకుంది అమ్మ. ఇంకా అట్లా పెద్దలే గలుపుతాము చేసేసిరే, పెద్దవాళ్ళు చిన్న బిడ్డకే చేసేసిరే. మీ అక్క పిల్లలు? ఇంకేలే. ఆమెకు కూడా పిల్లలు లేరు, నీకు పిల్లలు లేరు? లేదు. మీ అక్క చనిపోయారా? వయసు అయిపోయింది. నార్మల్ గానే గూర్లో మేబీ చాలా కష్టపడింది. వాళ్ళిద్దరూ చచ్చిపోయినాక నేను ఇల్లు కట్టింది. ఓకే. ఇల్లు కట్టించుకున్నావా? ఉండేదాన్ని గూడు ఉంది సమయ. ఉన్నిలే, ఇల్లు ఉండాలి కదవా. కట్టెలంతా నువ్వే పోయి తెచ్చుకుంటావా? కొనుక్కుంటే సమయ. కొనుక్కుంటావా? నీళ్ళు పోసుకోవద్దా? కొనుక్కునేది. 100 రూపాయలు ఇస్తే మోకలు. పింఛన్ వస్తుందా? వస్తుందే. 4 పోస్టులో వస్తా ఉండే. బ్యాంకులో ఇస్తారు. అది 2 నెలలకో 3 నెలలకో ఉన్నాడు. పోతే నేనే ఎవరినన్నా నేను ఇంకా వాళ్ళతో మాట్లాడేదానికి నిలబడలేను. పోయి షేర్ మీద కూర్చొనేస్తే ఎవరినన్నా దొరకకుండా. చేతుల మీద నడుస్తుంటావా? ఇట్లే పోయేది. అలా ఇది తెచ్చుకుంటే అది స్టాండ్ లో నడుస్తావా? అదే ఇటు పెట్టుకొని నిన్న టోరుకు పోయి బియ్యం ఎక్కుకొని వస్తే అటుకొచ్చే పట్టుకే మన ఇంటికి వచ్చే పట్టుకే అది ఎత్తి ఇట్లా పెట్టాల. అవునవును, పెట్టాలి. అది పెట్టలాక పడిపోతే మళ్ళీ పడిపోయావా? పడిపోయే పని. ఎవరన్నా సహాయం అడగచ్చుగా. సహాయం కాదు నాకు. వయసు పిల్లలు ఉంటారుగా, చిన్న చిన్న వాళ్ళు. ఆర్ఎస్కి రమ్మని రాలా. అది అందరు కమ్మి కప్పు పట్టుకొని ఎగరేస్తూ ఉంటగానే అట్లే ఉంది. 6 ఏళ్ళ ఎట్లా ఆడుతుంది లేని మానవత్వమే లేకుండా పోతా ఉంది సమాజంలో. సమయం సర్దు కన్నులు మూసుకుంటే చాలు. కన్ను చూపు తక్కువ, శక్తి లేదు, నడిచే కాలు లేవు. ఏంటి నేను ఉండేది చేసుకునే కాయలే, చేతులు జోములు. వంటకి ఏం చేస్తున్నావు? అదే ఆ టోర్లో బియ్యం ఇస్తారో అని చేసుకునేది. ఇప్పుడు ఏం చేసావు వంట? పొద్దున చూడు రాత్రి చేసిన బోకులు పంపే ఇంకా మాటలు పట్టు మళ్ళా చేసుకో. ఒక పూటేనా తినేది? ఏం చేస్తామే, ఒక పూట చేయలేను తినలేను. తినేకేమో కావాలా, పడుకుంటుందా ఉండదు. కావాలా టైం చేయలేకున్నా తినలేకున్నా. ఏం రోజులు ఊర్లోకి పోయేట్టుగా ఉన్నాయంటే ఎవరో ఒకరు పెడతారు. ఇక్కడికి ఎవరు తెచ్చి పెట్టారా నీకు? తాగేకి నీళ్ళు లేరుసమ్మే. తాగేకి నీళ్ళు కూడా ఇవ్వరా? నా ఇంటికాడ బాగా నీళ్ళు నల్లి కొలుతుంది. నా ఇంటికాడికి అందరూ వచ్చి పట్టారు కానీ నాకు పట్టుకొచ్చారు. నువ్వు మంచితనం చూపిస్తావు కానీ వాళ్ళు మంచితనం చూపివ్వరు. కానీ సమ్మె వాళ్ళ ఎట్లన్నా చేయని నాది మంచితనమే ఉన్నాయి. దేవుడు ఉండాలి చూస్తా అంటాడు అవ్వ. నువ్వు ఒకరికి మంచి అంటే నీకు ఒకరు మంచి అంటారు. ఎప్పటికైనా అలాగే ఉంటుంది. మీ అమ్మ వాళ్ళ రిలేషన్స్ ఎవరు లేరా ఇక్కడ? మా అన్న ఉన్నాడు, మా వదిన గారు ఉన్నారు. వాళ్ళు క్యారీ అనరు, రారు. ఊరికి మంచిదని కాదు. నేను తేలాను
చటాపట్టిన పారాడు ఏమన్నా చేస్తా ఉండింటే అది మనము ఒక పని చేస్తూ ఉంటే ఎవరికైనా ఇష్టం అవుతాము. అదే ఏ పని లేకుండా మనకి ఎవరైనా ఒక ఫ్రీగా ఫుడ్ పెట్టాలి అంటే అంతే బాధే కదా వాళ్ళకి. బాధే. ఊరు ఎవరమ్మ అంటారు. మా అన్న దిగవమ్మ పెద్ద కొడుకు మా అన్న తెచ్చిపోయా. నన్ను ఎవరు తోడుకోవాలా పంపాల చనిపోయిన దగ్గర కూడా పోలేదా? నేను ఇట్లా పోయేది దాని మీద పట్టుకొని పోతా ఇక్కడ అక్కడ పడిపడతా. అవునవును. శక్తి లేక మా పాల ఇక్కడ నువ్వెవరినైనా అడిగిండొచ్చు కదా. మస్తుగా అడిగితప్ప నన్ను అట్లా తోడుకోండి అని చెప్పిండ. ఎవరు రాలా. చనిపోయినప్పుడు చివరి చూపన్నా చూసుని ఉంటారు కదా. మగమన్నా చూసుకొని వద్దు కదా. పాల వాళ్ళు తోడుకోవాలా నేను బాల. అక్కడికి మీ అన్న వాళ్ళు చనిపోయిన దగ్గరికి ఒక అన్నేనా ఎంతమంది? వాళ్ళు చాలా మందిలే. చనిపోయింది ఎవరు? మా పెద్ద పెద్ద నాన్న కొడుకు. ఆయన చూసే వాడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు మీ పెద్ద పెద్దప్ప గారు అందరూ వెళ్ళిపోయిలే. ఎవరు లేరు. ఎవరు లేరా ఇప్పుడు? అయితే 7 మంది కొడుకులు మా పెద్ద పెద్దప్ప. ఎవరు నేమ్ లేవా? నువ్వు ఒకదానివే ఉన్నావు. ఎవరు అన్నా మాకేం ఇదిలే. మా కర్మ మాదే. కనీసం మీ అన్న వాళ్ళు అన్న కనీసం వచ్చారు పలకరించాలి కదా. ఆడవాళ్ళకి చెప్తే ఇంట్లో బిడ్డకల్లా కడెత్తుకు పెట్టండి. అవును చెప్పచ్చు కదా. ఇప్పుడు సపరేట్ ఇంట్లో ఉన్నావు కదా. మొన్న అభిషేకం అయ్యా 3 దినాలు అయ్యా. అభిషేకం అయిందా? దేవుడికి చేపిస్తా అన్నారు కదా. మా ఇంటికి నచ్చు కదా. అది లేకపోతే పోన్లేండి. ఒకవేళ పిలవకపోయినా పర్లేదు. ఇంత ఫుడ్ మీరు తినేది ఒక అంత ఫుడ్ ఓకేనా. మళ్ళీ నేనే వచ్చామే వాళ్ళు పిల్లకుండా బండిలే దేవస్థానానికి పోతే ఇట్లా ఉంకొని అలా మన ఇంట్లో పెట్టించుకొచ్చి మందిరికి ఎవరో ఒకరు ఎవరైనా పెడతారు. పెడతారు. ఏం చేస్తాము, మన వాళ్ళు అని ఉండి వాళ్ళు పట్టించుకొని పెడితే అది ఇంకోలాగా ఉంటది. నువ్వు అక్కడికి చేతులు కాళ్ళ మీద నడుచుకొని వెళ్ళి నువ్వు తినడం వేరమ్మా. నీకు ఇక్కడ వరకు తెచ్చి పెడితే నీకు సంతోషం ఉండింటుంది. మా వాళ్ళు, మా అన్న వాళ్ళు, అంతే సార్, నా పుట్టింటి వాళ్ళు అని ఒక ఆలోచన ఉంటది. వాళ్ళు లేదు. మా అన్న ఉన్నాడు, మా వదిన బిడ్డలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు ఉన్నాను క్యాట్ చేయరా. నేనే నా కడుపుండలో అక్క పోయేదే అని పెట్టించుకో. ఎక్కడికక్కడికి వెళ్తారా? ఎక్కడ పోయినా సమయం ఇంటికి వస్తా. మీ అన్న వాళ్ళ ఇంటి వరకు వెళ్తారా? పోయిలే పాలాకు గుడికి మాత్రం, గుడి దగ్గరకు మాత్రం అట్లా వంకొని పోతే రాత్రి పోతే పాయం ఎక్కి దిగిపోతే ఉండి 2 సేపు మళ్ళా వస్తే పొద్దున్నే అంత పొద్దుంది. ఎంత వస్తుంది పింఛన్ నీకు? 800. 800 వస్తుంది. సరిపోతుందా? అవుతుందమ్మా. ఇప్పుడు గ్యాస్ కట్టాలా? ఎంత గ్యాస్? గ్యాస్ అప్పుడు తెచ్చింది 5000. ఇప్పుడు వాళ్ళు 1000 రూపాయలు అంత అడుగుతారు. 800 900 ఉందిలే ఇప్పుడు గ్యాస్ సిలిండర్. బాణాలంతా పెట్టుకున్నావు లోపల, కడవలు కాగులు ఏం చేస్తాంటివి? సరే అన్ని కాదు నిండే చాలా ఉండే. ఏం చేసావు? వీటిని ఇంకా ఆటికే దొంతులు 6 దొంతులు ఉండే. ఏం చేసావు? దాంట్లో గింజలు ఎన్ని అడుగుతా ఉండే సంసారమా. అప్పుడు అట్లా సంసారం ఉండింది. ఇప్పుడు చూడు ఎవరు చూసేదానికి కూడా లేదు. నీదేం బీగమ్మా? ఇంటిదే. ఏ ముసలి వాళ్ళల్లో చూసినా ఇది ఏంటి, కడ్లు పొడి వేసుకుంటారు, గుచ్చుకోవడానికి ఇది పెట్టుకుంటారు. మీరు అన్ని వీడియోలో చెప్పి చెప్పి అలసిపోయినా. ఒక్కకి వేద్దండి, ఒక్కకి వేద్దండి, కడ్లు పొడి వేద్దండి అని చెప్పి మీకు చెప్పినా మీరు ఆపరు కదా. ఆపరా? నువ్వు ఆపవా? నోట్లో ఏమన్నా బాధ అయ్యి ఆడుకో కాలేజీ సున్నం వేసుకొని
అట్లయితే 2-3 నాళ్ళు అయినా వేసుకోండి. అలాంటప్పుడు పూర్తిగా ఆపేసేయి, వాటి వల్ల ప్రాబ్లం అవుతుంది కదా కళ్ళు పొడి వల్ల. ఎవడో నాడ తీసుకునేది వారం ఇంకా 30 రూపాయలు ఒక నాడే 30 రూపాయలు ఆ 30 రూపాయలకి ఏదైనా తింటే కడుపుకి వెళ్తుంది ఒక్కొక్క వల్ల ఏమొస్తుంది అనుకుంటుంది. ఇది మొగ్గుమే నోరు ఉండదే, మనకేమన్నా అడుగుదాం అనిపిస్తుంది. మనకేమన్నా హెల్త్ ప్రాబ్లం అంటే క్యాన్సర్ లాంటివి వచ్చాయంటే అప్పుడు నేను అసలు చూడడానికి ఎవరు ఉండరు. మళ్ళీ ఇప్పుడు తినే అన్నానికి అక్కడి వరకు పిలుచుకోవడానికే నీకు రావట్లేదు, అక్కడ అన్నం తెచ్చి ఫ్రీగా పెడతాను అన్నం పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదు. అలాంటప్పుడు మనకి ఏదైనా క్యాన్సర్ లాంటిది వచ్చింది అనుకో, రేపు పొద్దున నీ కడ్లు కూడా ఉంది కదా, అది చాలా ప్రాబ్లం. అవునండి, వాటి వల్ల నీకు వచ్చింది అనుకో, అప్పుడు నేను ఎవరు చూస్తారు? అడిగే వెనక్కి ఇచ్చేస్తే అడిగి వెనక్కి ఇచ్చేస్తావా? నిజమే, తీసుకోండి. నిజంగా తీసుకోలే, నాకు వద్దప్ప ఇది బాగలేదు వాపస్. అంటే బాగలేదని వాపస్ ఇచ్చావా? అంటే బాగుంటే తెచ్చుకొని ఉంటావుగా. ఇంకేం చేస్తావే, అది బాగున్నా బాగలేకపోయినా వాటి వల్ల క్యాన్సర్ వస్తుంది. ఒక్క ఆకు వేసుకోండి, కడ్లు పొడి అవాయిడ్ చేసే, పూర్తిగా వేసుకోవద్దు. సరేనా? నిజమే, దాన్ని నిజంగా వేయకూడదుమా? వేయకూడదుమా అని చెప్తావు, సరే వెయ్యవా అని అడుగుతున్నా. ప్రామిస్? ప్రామిస్ వేయట్లేదు మళ్ళీ. అంటే నువ్వు మళ్ళీ వేస్తావు. ఏం నువ్వు చెప్పిస్తానవే? నువ్వు అక్కవైతావా? ఎంత నీకు వయసు? తాత ఎక్కిపోయా ఏమన్నారు? పంపించేస్తావా? వెళ్ళిపోయిట్లే. ఎందుకు 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 హెల్త్ బాగాలేదా? ఎట్లా? వాళ్ళు రమ్మనింటారు, వాళ్ళు రమ్మని వీళ్ళు వెళ్ళిపోయింటారా? నీకు చెప్పి పోవాలిగా. చెప్పి పోతారా? బాగా గుట్టించావు, భలే మోడల్ గా ఉన్నాయి తెలుసా నీ కమ్మలు, బాగున్నాయి. ఎవరు గుట్టించారు? మా తాతేనా? తాతే గుట్టించే చెవుల్లో పెట్టుకో. చూడు, ఇవి పెట్టుకున్నావు, అది బాగా ఇవి బాగా కొట్టుకున్నావే. ఇవి బాగున్నాయి, బాగున్నాయి అవి. తిన్నావా? నువ్వైనా తిన్నావా? బాగా చూసుకుంటాండు. నాకు సమలు గిట్టిస్తే చూసారా? చూసారా? ఓకేలే, నువ్వు చూసుకో. కదా మాకే చెవులు లేదు. నువ్వెక్కడ ఉండేది? ఉండేది ఇది చీర కట్టుకో. కట్టుకుంటా సార్. పెట్టుకో, సరేనా? హ్యాపీనా? వెళ్ళొస్తుమా? ఇంకా చేసుకొని తినో ప్రశాంతంగా ముందు. ఇట్లా వక్కాకేసేది మానే, వక్కాకేయడం మానే చెప్పావు కదా. వెళ్ళొస్తా నేను ఇంకా.